ఎంతమంది ఏమన్నా ఇవాళ తను మాత్రం ఆ స్థాయిలోనే ఉన్నాడు. ఎందువలన? ఒకవేళ నేను చెప్పిన వృత్తాంతమును తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సభలో వాళ్ళ కుటుంబము వద్ద ప్రస్తావన చేయకండి, బాధపడతారు. కాబట్టి ఎందువల్ల ఇంత మార్పు వచ్చింది చెప్పండి నాకు. ఒక భార్య వల్ల వచ్చేసింది. అదే మీరు తులసీదాస్ గారిని తీసుకోండి. తులసీదాస్ గారు భార్యా సంగమానికి అర్ధరాత్రి వేళ అరణ్యంలో బయలుదేరి పరిగెత్తుకుంటూ వెళ్ళి పావుని పట్టుకుని పైకెక్కాడు మేడ మీద. కావిడండి, నా మీద నీకున్న భ్రాంతిలో 1,00,000 వంతు ఈశ్వరుడి మీద ఉంటే తరించిపోదురా అంది. తులసీదాస్ గారు మహాభక్తుడైపోయాడు. ఓ వివాహం అనేటటువంటిది, జీవిత భాగస్వామి అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆడపిల్లకి సంస్కారం ప్రయత్నపూర్వకంగా నేర్పాలి తల్లిదండ్రులు. లేకపోతే ఇక్కడ కొంతకాలం ఉంటుంది, పర్వాలేదు, వీళ్ళ సౌమ్యం పోయిందండి, ఏం చేసినా హర్షిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులన్న ఆపేక్ష ఉంది కాబట్టి. ఆ ప్రేమ చేత నువ్వు ఊరుకుంటావు, నాశనం చేసేస్తుంది ఇంకో వంశం దగ్గరికి వెళ్ళి. అక్కడికి వెడితే ఏం చేయడం వచ్చు? వంట పేడాబోయేది రాకపోతే ఒక మహాత్ముడు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా పెట్టాలో తెలియదు. ఒక మహాత్ముడి ఇంటికి దేవతార్చనకు వస్తే ఆయన చేతిలో పరిశేచనం చేయడానికి నీళ్లు ఎన్ని మాటలు పొయ్యాలో తెలియదు, తనకు మడిబట్ట కట్టుకోవడం అంటే ఏమిటో తెలియదు, మాఘపాదివారం వస్తే సూర్యనారాయణమూర్తికి ప్రసాదం ఎలా పొంగించిందో తెలియదు. అందుకే కూతురు చెడుగైన మాత తప్పు, తల్లిదే తప్పు అంతే. తల్లి దగ్గర పెట్టుకుని నేర్పి తీరవలసిందే సంస్కారాన్ని. ఈవిడ నేర్పని కారణానికి వేరొక వంశం నాశనం అయిపోతుంది అవతల వైపు. నీ పిచ్చ ప్రేమ హద్దులో ఉండాలి. నీ కూతురి యందు నీకు ప్రేమ ఉంటే దానికి ఒక అవధి ఉండాలి, దానికి ఒక నియతి ఉండాలి, దానికి ఒక మర్యాద ఉండాలి. అంతేకాని విచ్చలవిడితనం ఆడదానికి నేర్పితే వేరొక వంశం నాశనం అయిపోతుంది. ఆడది సంస్కారం నేర్చుకుంటే వేరొక పురుషుడు కూడా మారిపోవచ్చు. పురుషుడు కూడా అంతే, స్త్రీ పట్ల అంతే మర్యాదగా ఉండాలి. అంతటి ఔన్నత్యంతో జీవితాలు గడపాలని మనకి భాగవతం బోధ చేస్తోంది. ఎంత గొప్ప విషయాన్ని వ్యాసుడు ప్రతిపాదన చేస్తున్నాడో చూడండి. అందుచేత ఇటువైపు నుంచి ఉన్నటువంటి దోషమునకు ఏమైనది, వేణుడు వ్యగ్రతతో జన్మించినాడు కాబట్టి ఏం చేసేవాడు? అది జన్మతః వచ్చిన బుద్ధి, అది బోధకి మారడం కూడా చాలా కష్టం. అది ఇంకా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుందంతే ఇంక మళ్ళీ. కాబట్టి ఏమైంది? నిష్కారణంగా వేటకెళ్ళిపోయేవాడు ప్రతిరోజు. వెళ్ళిపోయి కుందేలు పిల్లల దగ్గర నుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడంలో అర్థం లేదంటే ఇంకా వ్యగ్రత. ఒకటి చచ్చిపోతుంటే తనకు ఆనందం, తను తిరిగి వచ్చేస్తుంటే పిల్లలందరూ క్రీడా మైదానంలో ఆడుకుంటూ ఉండేవారు. ఆడుకుంటుంటే బడిత పట్టుకుని పిల్లల్ని చచ్చిపోయే వరకు కొట్టేసేవాడు. పిల్లలు చచ్చిపోయేవారు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎందుకని మాతామహుడి వైపు నుంచి వచ్చేసింది పోలిక. వచ్చేయడంలో అందుకే 7 తరాలు చూస్తారండి. మళ్ళీ అటువంటి చీడ పురుగు మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తాను చేసిన పాపం తనతో ఆగదు, తర్వాత తన పిల్ల మనవలు మునిమనవలు ఇంతమంది పాడై చరిత్రే వక్రీకరింపబడిపోతుంది. చాలా జాగ్రత్త సుమా. జీవితం అంటే ఏమిటో అనుకుంటున్నావు? హ్యాండిల్ విత్ కేర్ జీవితమే అన్నది చూపిస్తున్నాడు వ్యాసుడు. కాబట్టి ఏమైంది? ఇలాంటి పిల్లవాడిని రోజు దగ్గర కూర్చోబెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఒరే నాయనా, లేక లేక పుట్టావు, పుత్రకామేష్టి చేశాను, చేస్తే పుట్టినవాడివి, నీ దురంతములు వినలేకపోతున్నాను. ప్రతిరోజు రాజ్యంలో ఉన్న వాళ్ళు వచ్చి మా పిల్లల్ని చంపేశాడని చెప్పడమే, ఇదేమి ప్రారంధం రా, ఇలా చెయ్యకని చెప్పేవాడు. ఈయన చెప్పడం, కనుబొమలు ఎగరేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు, గౌరవం ఉండేది కాదు. మళ్ళీ తెల్లవారి లేవడం, మళ్ళీ పాపకృత్యాలు చేయడం. ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. వైరాగ్యం కమ్స్ లైక్ ఫ్లడ్ అంటే ఇదే. ఒకరోజు భార్య కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు గారు మాత్రం నిద్ర పట్టక ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆయన అనుకున్నాడు, నా జీవితానికి ఏమి సార్థకత? ఒకటి, నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తర్వాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా వాడన్నా నన్ను ఉద్ధరించాలి. కొడుకుండాలని అందుకు కోరుకుంటారు. దిక్కుమాలిన కొడుకు ఉంటే అంత, ఊడిపోతే అంత, అలాంటి కొడుకు లేకపోతే నష్టమేం లేదు. కాబట్టి ఈ కొడుకు వల్ల నాకు ఒక గొప్ప ప్రయోజనం కనపడుతోంది. ఏమిటా ప్రయోజనం? ఎప్పుడో నాకు వైరాగ్యం వస్తుందో రాదో, ఈ భోగాలతో ఇలా మగ్నత పొందుతానో, కానీ వీడు ఈశ్వరుల్లాగా ఇంత దుష్టుడు పుట్టి నాకు, అంటే ఈశ్వరుల్లా అంటే నేను దుష్టుడిని సామ్యం చెప్పానని కాదు, వైరాగ్యం ఇవ్వడంలో, వీడు నా మాట వినడు, నాకు అప్రతిష్ఠ వచ్చేస్తోంది అన్న బెంగతో, ఇలాంటి కొడుకు ఉన్న చోట నాకు ఇంత రాజ్యం ఉంటే ఎంత, సింహాసనం ఉంటే ఎంత
రోజు వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిది. కాబట్టి ఇంకా నేను ఈ కొడుకు నా కొడుకు వీడికి చంపలేను. ఎందుచేత అంటే ఉన్నదొక్క నలుసు. వీణ్ణి రేపొద్దున్న రాజుని చేయలేను, యవరాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళలేను, ప్రజలకి తీసుకొచ్చి ఒక బందిపోటు దొంగను అప్పచెప్పినట్టు అయిపోతుంది. అందుకని వీడికి యవరాజ్యం ఇవ్వలేను, ఇవ్వకుండా ఉందామంటే కుదరదు. ఇంత చిత్తక్షోభ పడే కన్నా మనము విరాగులమై అరణ్యమునకు వెళ్ళిపోదాం అని చెప్పి ఒక రాత్రి వేళ అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురాన్ని, తన భార్యని, తన బిడ్డని విడిచిపెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దుర్మార్గుడైన కొడుకు జన్మిస్తే ఎంత సన్మార్గుడైన తండ్రి అయినా ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. అది అంగరాజు యొక్క పొరపాట, ఎంత మాత్రమూ కాదు. కానీ ధార్మికుడు శిక్షింపబడినాడు. దేని వలన? క్షేత్రము యొక్క జనన కారణమైన బీజమునందున్న దోషము చేత తాను శిక్షింపబడ్డాడు. ఎలా ఉంటాయో చూడండి వివాహాలంటే. ఆయన అడవికి వెళ్ళిపోతే మర్నాడు పొద్దున్న అంతఃపురంలో రాజు కనపడలేదు. కనపడకపోతే అక్కడ ఉన్నటువంటి గురువులు చూశారు, ఋషులు చూశారు, మహర్షులు చూశారు. అరెరే కనపట్టలేదు రాజు లేకపోతే రాజ్యం క్షోభిస్తుంది, కాబట్టి మనం ఉత్తర క్షణం రాజుని తీసుకురావాలని చెప్పి అరణ్యాలలోకి వెళ్ళి వెతికారు. ఎక్కడ వెతికినా రాజు కనపడలేదు. తిరిగి వచ్చేశారు. వచ్చేసి ఇప్పుడు ఉన్నవాడెవరు? ఉత్తరాధికారి రాజకుమారుడు వేణుడే కనుక ఏమో చూద్దాం, ఈశ్వరుడి అనుగ్రహం, మనమెందుకు ఆయన కొడుకు రాజు కాకుండా మనం అడ్డుపడాలి? ధర్మం తెలుసున్నవాడు ధర్మంతో ప్రవర్తించాలి. కాబట్టి పట్టాభిషేకం చేద్దాం. మార్పు రాకపోతే అప్పుడు మనం చూద్దాం ఈయన విషయం అని చెప్పి ఆయన తల్లిగారైనటువంటి సునీధతో మాట్లాడి ఈ వేణుడికి పట్టాభిషేకం చేశారు. వేణుడికి పట్టాభిషేకము చేసిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎట్లున్నది అనడానికి పోతన గారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. ఒక కర్ర యొక్క కన్నములలో చాలా కాలము నుంచి చీమలు ఆవాసం చేస్తున్నాయి అనుకోండి. ఆ కర్రకి అకస్మాత్తుగా రెండు వైపులా అగ్నిహోత్రం అంటుకుంది అనుకోండి. ఇప్పుడు ఈ చీమలు ఎటువైపు నుంచి పారిపోతాయి? అలా వేణుడు రాజు అయిన తర్వాత ఇటు రాజు వైపు నుంచి బాధ, అటు క్రూరుల వైపు నుంచి బాధ. వీడికి స్నేహితులు వాళ్లే. అందుకని ఇద్దరూ కలిపి ప్రజల్ని నలిపేస్తున్నారు. ఎక్కడ లేని బాధ పడిపోతున్నారు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎవరైనా ఎక్కడైనా యజ్ఞం చేసినా యాగం చేసినా వెంటనే వాళ్ళని శిక్ష వేసేవాడు. మీకెవరు రా ఈశ్వరుడు? రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే ఎవరి పేరు మీద చెయ్యాలి? నాకు చెయ్యాలి యజ్ఞం. యాగం చేస్తే నాకు చెయ్యాలి. పూజ చేస్తే ఈశ్వర ప్రతిమలు అవి ఏం పనికిరావు. అందరూ కూడా వేణుని యొక్క చిత్రపటాలని ఇంట్లో పెట్టుకోవాలి. ఆయనకే ఆరాధన చెయ్యాలి. ఇదొక వెర్రి. అందుకని చెప్పి నాకే పూజలు చెయ్యండి అని తనకే ఒక పూజా విధానం నిర్మించేసుకుని ఉంటుంటాడు. ఇటువంటి బోధ మొదలుపెట్టాడు. ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు లేవు. యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే ఏమవుతుంది? మీరు ఆలోచించండి. మీరైనా ఒకటి ఆలోచించండి. నేను ఓ ఉద్యోగం చేస్తున్నాను. ఓ ఉద్యోగం చేస్తే నాకు 12 నెలలు అయ్యేటప్పటికీ సంవత్సరంలో ఏదో కొంత జీతం వస్తుంది. వస్తే నిర్దాక్షిణ్యంగా నాకు జీతం ఇచ్చిన ఆఫీసర్ ఎవరో ఆ జీతం ఇచ్చిన ఆఫీసర్ గారే ఒక ఆయనతో లెక్క కట్టిస్తారు. ఈ కోటేశ్వరరావుకి ఎంత వచ్చిందా 12 నెలల్లోని? ఇంత వచ్చిందండి ఈయన జీతం. ఈయన ఆదాయపు పన్ను అని ఇంత వచ్చినందుకు ఇంత ట్యాక్స్ కట్టాలి, కోసే ఆయన జీతంలో అంటాడు. అప్పుడు నేను అది కట్టేటప్పుడు సంతోషంగా కట్టేయాలి. ఈశ్వరుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినంత అదృష్టాన్ని ఇచ్చాడనమాట. అదొక క్రెడెన్షియల్ అనుకుని కట్టేయాలంతే. అంతేకాని నేను తిరగబడ్డాను అనుకోండి, నేను ట్యాక్స్ కట్టను. ఆయన ఏం చేస్తాడంటే ఛార్జ్ షీట్ ఇచ్చి ట్యాక్స్ కట్టని వాడు సిటిజన్ గా కూడా కాదు, ఉద్యోగంలో ఉండడానికి వీలేదు, తీసేది, ఇన్కమ్ ఉండదు, ట్యాక్స్ కట్టక్కర్లేదు, వెళ్ళిపోయి ఇంటి కట్టాడు. కాబట్టి ఏమవుతుంది? మొత్తానికి మొదటికి మోసం వస్తుంది. యజ్ఞం చెయ్యడం యాగం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా అండి? అందుకే అది ఒక్క మన ధర్మంలోనే ఉంది. అగ్నిహోత్రానికి నీకు ఈ అనుగ్రహం అంతా ఐశ్వర్యం అంతా ఎక్కడ నుంచి ఏ దేవతల వలన వస్తోందో ఆ దేవతలకి కృతజ్ఞత చెప్పుట. అందుకని మీరు మళ్ళీ హవిస్సు తెచ్చి అగ్నిముఖంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్తారు. కృతజ్ఞత చెప్తే దేవతలు సంతోషిస్తారు. సంతోషిస్తే అందరూ సంతోషంగా ఉండేటట్టు లోక కళ్యాణకారకమైనటువంటి ఐశ్వర్యమును కురిపిస్తారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యజ్ఞయాగాది క్రతువులు చెయ్యవద్దంటున్నాడు. ప్రజల్ని పీడిస్తున్నాడు. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? భూదేవికి వచ్చింది. ఎందుకని? ఇక్కడే రహస్యం అండి.
ఒక నామం ఒకటి ఉంది, అది శివనామాల్లో ఉంటుంది, విష్ణు సహస్రంలో ఉంటుంది. సర్వ శివస్థాను భూతాధిర్నిధిరవ్యయ. శర్వుడన్న పేరు శ్రీ మహావిష్ణువుకు ఉంది, శర్వుడన్న పేరు పరమశివుడికి ఉంది, శర్వాణి అన్న పేరు పార్వతీదేవికి ఉంది, శ్రీదేవి అన్న పేరు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవికి ఉంది. శర్వుడు అంటే చితి రూపమూర్తి, భూమి రూపంలో ఉంటాడు. మీకు ఏ ఐశ్వర్యం కావాలన్నా భూమిలోంచే వస్తుంది. తినడానికి తిండి భూమిలోంచి, మొక్కజొన్న పొత్తు తిండిలోంచి, కాఫీకి కావలసిన కాఫీ గింజలు భూమిలోంచి, పంచదార చెరుకులోంచి, ఓ కారు ఇనుము గనిలోంచి, కారు నడవడానికి పెట్రోలు భూమిలోంచి, ఏది కావాలన్న ఓ బొగ్గు భూమిలోంచి. ఇప్పుడు శర్వుడి నుంచి శర్వాణి వస్తుంది. ఈ ఐశ్వర్యం ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? మీరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే సంతసించి ఇవ్వాలి. భూమాత అనుకుంది, వీళ్ళు తమకి తింటున్నారంతే, కృతజ్ఞత లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు, కాబట్టి నేను ఓషధీ శక్తిని ఉపసంహారం చేస్తున్నాను. ఎంత గొప్ప మాట చూడండి. ఓషధీ శక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఒక వడ్డు గింజని పట్టుకెళ్ళి భూమిలో పెడతారు. పెడితే మీరు ఏం నమ్ముతారు? నీరు పోసి నాగలి పట్టి దున్నేసి చక్కగా మెత్తగా భూమి అయిపోయిన తర్వాత అందులో వడ్లు జల్లేస్తే అందులోంచి మొక్కలు వస్తాయి. లేకపోతే ఏదో గోంగూర విత్తనాలు జల్లారు, గోంగూర మొక్కలు వస్తాయి. సపోజ్ గోంగూర రావడం మానేసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? వ్యవసాయ అధికారుల్ని తీసుకొచ్చాయా ఏంటంటే ఇక్కడ ఏం పండట్లేదని అడుగుతారు. అసలు దేశంలో ఎక్కడా పండడం మానేసింది అనుకోండి, విత్తనాలు జల్లినా రావట్లేదు అనుకోండి, అప్పుడు అది ఏదో పెద్ద డిఫార్మిటీ కదండి, ఏదో తేడా వచ్చేసింది. భూమిలోంచి రావట్లేదు. భూమిలోంచి వచ్చాక పురుగులు పడితే ఏం చేయాలో చెప్తారు, లేకపోతే ఒక విత్తనం వేస్తే ఇన్ని ధాన్యం వచ్చేది ఏదో చెప్తారు. అంతేకాని అసలు భూమిలోంచి విత్తనాన్ని మొలకెట్టేట్టు చేసిన వాడు శాస్త్రజ్ఞుడు కాదు, ఈశ్వరుడు. అక్కడ మీ మేధకి పరిమితి ఉన్నది, అక్కడ మీరేం చేయలేరు, అక్కడ మీ శక్తి సరిపోదు. అలా అయితే చావే ఉండదు వైద్యులుండగా. మరి 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ఎందుకు ఆగట్లేదు? ఈశ్వరాజ్ఞ ఒకటి ఉంది, లేకపోతే మనుష్యుడు ఆగుతాడేంటి? అలాగే మీరు బయటికి వస్తున్నటువంటి ఫలాన్ని పెంచగలరేమో, లేకపోతే ఒక్క మొక్క వేస్తే ఇన్ని గింజలు వచ్చేది ఇన్ని గింజలు వచ్చేట్టు చేయగలరేమో, కానీ అసలు గింజలోంచి మొక్కొచ్చేటట్టు చెయ్యడం మీ చేతిలో లేదు, ఈశ్వరానుగ్రహ రూపమైన మట్టిలో ఉంది. ఈ అనుగ్రహం నేను ఎందుకు ఇవ్వాలని అడిగింది మట్టి, భూమి. వాడు మళ్ళీ కృతజ్ఞత చెప్పాడా? యజ్ఞం చేశాడా? లేవు, యజ్ఞం లేదు, యాగం లేదు, తనకి తింటున్నాడు, దేవతలకి పెట్టకండి అంటున్నాడు. వీడికి నేను ఎందుకు ఇస్తాను? కాబట్టి ఈ మళ్ళీ పునరుత్పత్తి చేయగలిగిన ఓషధీ శక్తిని ఉపసంహారం చేసేస్తున్నాను. కాబట్టి జల్లుతాడు, మొక్కలు రావు. కాబట్టి ఇప్పుడు పంట ఎక్కడ ఉంటుందండి? లేదు. ఉన్నది ఏం చేస్తాడు? తినేస్తాడు. తినేసిన తర్వాత ఏమవుతుంది? ఆకలి చావులు మొదలైపోతాయి. ఉన్నవెన్నాళ్ళు సరిపోతాయి? ఓషధీ శక్తి భూమికి ఉంటేనే బతుకుతారు. ఇది కారణం. పృథివిని చూస్తే కంచి వెళ్ళి పృథివీలింగానికి అభిషేకం భారతీయులు ఎందుకు చేశారంటే, చేతకాని వాళ్ళై పాలు పట్టుకెళ్ళి పెరుగు పట్టుకెళ్ళి నెయ్యి పట్టుకెళ్ళి శివలింగాల మీద పోయి లేదు, పృథివీ యొక్క శక్తికి నమస్కారం చేశారు. చేసి ఇది ఈశ్వర శక్తి అని వాళ్ళు నమస్కరించారు. అలా దర్శించినది మన ఋషులొక్కరే. అందుచేతనే యజ్ఞయాగాది క్రతువులు వచ్చాయి. ఈ క్రతువులాగితే భూమికి కోపం వచ్చి ఓషధీ శక్తిని ఉపసంహారం చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే ఓషధీ శక్తి ఉపసంహారమైందో వెంటనే వచ్చే ఫలితమేమి? ప్రతి వాడికి కూడా దేశంలో ధర్మం అన్నమాట, నీతి అన్నమాట ఎంతకాలం ఉంటాయండి? ఇక్కడ కడుపులోకి పదార్థం దొరికినంతసేపే. అసలు తినడానికి దొరకట్లేదు అనుకోండి, భాగవతం చెప్తాను రెండంటే ఎవడైనా వస్తారండి? ఎవ్వరూ రారు. ఏమవుతుందంటే, వాడి ఇంట్లో అన్నం ఉందిట, బస్తాడు బియ్యం ఉన్నాయిట, మనం 1,000,000 మందిని చచ్చిపోతున్నాం అని తెలిసింది అనుకోండి, 1,000,000 మంది వెళ్ళి వాడిని చంపేసి బస్తా బియ్యం తెచ్చుకుని ఇందులో బలవంతులు మిగులుతారు, బలహీనులు చచ్చిపోతారు, పీక్కు తినేస్తారు. రాలేదండి? ప్రపంచంలో ఎన్ని దేశాల్లోనో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆఖరికి తిన్నటువంటి ఎంగిలి విస్తరాకుని విసిరితే దానికోసం కుక్కలు కొట్టుకున్న రోజులు వచ్చాయి. ఎందువల్ల? దేవతల యొక్క ఆగ్రహము వలన. కాబట్టి ఏమైంది? దేశంలో ఎక్కడ చూసినా అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. విశేషమైనటువంటి నేరముల సంఖ్య పెరిగిపోయింది, దొంగతనాలు పెరిగిపోయాయి. ఇవి చూశారు. చూసి ఋషులు సరస్వతీ నదీ తీరంలో సమావేశమయ్యారు. దీనికి కారణమేమి?
యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా రాజు చేస్తున్నాడు. ఏ రాజు యజ్ఞం చెయ్యాలో ఆ రాజే యజ్ఞం మానేశాడు. ఏ రాజు యజ్ఞయాగాదులు చేయించాలో ఆ రాజే యజ్ఞయాగాదులను మాన్పించేస్తున్నాడు. కాబట్టి ఏం చెయ్యాలి ఆలోచించారు. ఆలోచించి మనం మన తపశ్శక్తి చేత రాజుని చంపేయగలం. కానీ మనం రాజుని చంపేసి ఏం చేస్తాం? రాజుని మార్చే ప్రయత్నం చెయ్యాలి. బీజదోషం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. కాబట్టి మహర్షులందరం వెళ్ళి వేలుడితో ఒక మాట చెప్దాం, అయ్యా నువ్వు ఇలా చేయకూడదు అని చెప్దాం. మారిపోతే సంతోషం, మారకపోతే ఇంకా రాజు ఉండకూడదు. కాబట్టి మన యొక్క తపశ్శక్తి చేత వాడిని సంహారం చేసేద్దాం అనుకుని బయలుదేరారు. వెళ్ళి వాళ్ళు అలా వ్యగ్రతతో మాట్లాడలేదు. వాళ్ళు రాజుకి ఆశీర్వచనం చేసి ఒక మాట చెప్పారు, అయ్యా రాజా, యజ్ఞయాగాదులు నువ్వు చేసి ఈ భూమిని రక్షించాలి, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. నువ్వు చెయ్యడం లేదు. ఇది ఏమవుతుందో తెలుసా? ఏదో ఒకనాడు ఊదగా 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 బుడగ పెరుగుతున్నట్టు కనపడుతుంది. పక్కన ఈశ్వరాలంబనము యొక్క ఆధారము లేనటువంటి ఐశ్వర్యము పెరిగిన బుడగ పెరిగి పెరిగి పేలిపోయినట్టు ఒక్కసారి మధ్యపతనం అయిపోతుంది. ఈ రాజ్యము కూడా నశించిపోతుంది. ఆ రోజు రానివ్వకయా యజ్ఞయాగాది క్రతువులను ప్రారంభం చేయి, ఈశ్వరుని యందు బుద్ధి మరల్చుకో అని చెప్పారు. చెప్తే ఆయన ఎంత దారుణమైన మాట అన్నాడంటే, అసలు వీళ్ళందరూ ఎక్కడుంటారు అని అడిగాడు. సూర్యుడు కానీ, ఇంద్రుడు కానీ, చంద్రుడు కానీ, ధర్మము కానీ, అగ్ని కానీ, లేకపోయినట్టయితే యమధర్మరాజు కానీ, వరుణుడు కానీ, కుబేరుడు కానీ, దిక్పాలకులు కానీ రాజు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు. నేను తలుచుకున్నానా సోముడనవుతాను, మీ పట్ల ప్రసన్నుడనవుతాను. నేను ఆగ్రహించానా మీ పట్ల యముడనవుతాను. అటువంటి నేను యజ్ఞయాగాదులు నాకు చెయ్యండి అంటే మీకు కోపం వచ్చిందా? వచ్చి విష్ణువుకి యజ్ఞం చేయమంటున్నారా కనపడని వాడికి? మీరు చెప్పే మాట ఎలా ఉందో తెలుసా? ఎనయగజార కామిని నిజేశుని మృచ్చిలి జార పూరుషుం తన పతిగాతలంచుగతి తద్దయు మూఢమనస్కులై అర్చిన నరపాల రూపమున ధరించిన ఈశ్వరున నిరుంగక అన్యుని భజీంపమీరిహ పరోన్నత సౌఖ్యములందరెన్నడు. మీరు ఋషులా? మీరు మునులా? మీరు ఎటువంటి వాళ్ళో తెలుసా? భర్త చాలా కష్టపడి ఆర్జన చేస్తే ఆ ఆర్జన చేసినటువంటి ద్రవ్యంతో భార్యని పోషిస్తుంటే భర్త తెచ్చిన సంపాదన చేత పోషింపబడుతూ జారుడితో తిరుగుతూ వ్యభిచారం చేసిన స్త్రీ ఎటువంటిదో మీరు అటువంటి వారు. నేను రాజ్యం చేస్తుంటే నా రాజ్యంలో ఉండి తపస్సులు చేసుకుని సుఖంగా ఉంటూ మీకు విష్ణువుకి యజ్ఞయాగాదులు చేస్తారా? మీకు వ్యభిచారులకు తేడా ఎక్కడుంది? ఇంకొకసారి నోరెత్తితే మీ కుత్తుకలు ఎగిరిపోతాయన్నాడు. అంటే అప్పుడు ఋషులు అన్నారు, ఇహ వీడు మారడు, వీడికి బోధ అనవసరం. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకొకడైతే వాడి కర్మానికి వాడిపోతాడు, కానీ వీడి వల్ల మొత్తం రాజ్యం పోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక వీడు ఉండడానికి వీల్లేదు. వీడు ఉండగా వేరొకడు రాజు కావడానికి ఉండదు. అందుకని వీడిని తీసేయాలి. కాబట్టి ఋషులందరూ హుంకారమును చేశారు. అంతే. అంటే ఒకసారి కోపమును తెచ్చుకుని అన్నారు, అంత మాట అని. అంతే, చచ్చిపోయాడు. ఎందుకు వచ్చినటువంటి అల్లరి చెప్పండి? మహాత్ముల జోలికి చిట్ట చివరికి వెళ్ళి అహంకారం ప్రబలి ఏమవుతుందంటే ఇదిగో ఇదే అవుతుంది. నిర్దాక్షిణ్యంగా చెప్పేశాడండి వ్యాసుడు, ఇంత పుత్రకామేష్టికి పుట్టినవాడు ఋషుల హుంకారమునకు మరణించినాడు. కానీ ఒక గమ్మత్తు జరిగింది. సునీత ఆయన తల్లి గొప్ప మంత్రశక్తి కలిగినది. ఆవిడ దూరదృష్టితో ఆలోచించింది, రాజ్యానికి రాజు లేడు, ఈ వంశంలోంచి కదా రాజు రావాలి. ఇప్పుడు ఈ రాజు యొక్క శరీరాన్ని దహనం చేసేస్తే ఏం జరుగుతుందో అని తన మంత్రశక్తితో కుమారుడి శరీరాన్ని కాపాడింది. అందుకని ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేయలేదు, అలా ఉంచేశారు వేణుడి యొక్క శరీరాన్ని. పైగా అసలు చెయ్యడానికి వంశమేది? ఆయనకి లేరు. ఆ కారణం చేత కూడా బహుశా అంటే దిక్కుమాలి పిల్లిని ఎవడోళ్ళు లాగేస్తారనుకోండి. నేను ఒకసారి ఒక అందమైన మాట విన్నాను, వై డూ యూ ఫియర్ అబౌట్ డెత్? చాలా మంది దేనికి భయపడతారంటే, అమ్మో చచ్చిపోయాక ఎలాగోనండి, ఎవడు తజ్జనం పెడతాడు, చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లేవాడెవడు, కాస్త పంచభూతాల్లో కలిపేసేవాడెవడు, చచ్చిపోయిన తర్వాత ఈ డ్యూటీ అసలు నీది కానే కాదు. ఎవ్వడూ చేయకపోతే మున్సిపాలిటీ ఉంది, అది కూడా చేయకపోతే ఒక్కొక్క ఉంది చేసేయడానికి, లేకపోతే పంచభూతాలు ఉన్నాయి. అసలు అది మన డ్యూటీ కానే కాదు. చచ్చిపోవడం కూడా మన డ్యూటీ కాదు.
చచ్చిపోయిన తర్వాత నీ కర్తవ్యం ఏమీ లేదు. ఎలా జరగాలో అలా జరుగుతుంది. దాని గురించి ఇప్పటి నుంచి నువ్వు వేళ్ళు విరుచుకోవడం ఎందుకు, పూజ చేసుకోవడం అనేసి హాయిగాను. కాబట్టి ఆవిడ మంత్రశక్తి చేత శరీరాన్ని దాచింది. దాస్తే ఒక గమ్మత్తు జరిగింది. ఋషులు కొంతకాలం చూశారు. ఇప్పుడు నేరాల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది, శిక్షించే రాజు లేడు. ఇప్పుడు ఇదో అల్లరి వచ్చింది. కాబట్టి ఋషులు అన్నారు, ఇప్పుడు మనం ఎలాగైనా సరే రాజుకి వంశాన్ని పెంచాలి. ఇప్పుడు ఎలా? రాజు మరణించి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం మళ్ళీ మన తపశ్శక్తితో రాజు శరీరంలోంచి తీసుకురావాలి సంతానాన్ని అని. తపశ్శక్తి ఉన్నవారు మూఢుణ్ణి మార్చలేకపోయారు, కానీ క్షేత్రము లేకుండా శరీరములోంచి, శవంలోంచి సంతానాన్ని సృష్టిస్తున్నారు. మీరు ఆలోచించండి, చచ్చిపోయిన శవంలోంచి ఋషులు సంతానాన్ని కలిగింపజేశారు, కానీ వాళ్ళ వాక్కుకి వాడు మాత్రం మారలేదు. మౌఢ్యము ఎంత స్థాయిలో ఉంటుందో మీరు ఆలోచించండి. వాడు మారడంతే ఇంకా. కాబట్టి ఏమైంది? ఋషులు వెళ్ళి మొట్టమొదట ఆయన తొడ మీద మథనం చేశారు. మథనం అంటే నలపడం. మథనం చేశారు గట్టిగా. చేస్తే అందులోంచి వాళ్ళ తపశ్శక్తితో ఆ మంత్రముల చేత ఆ మథనములోంచి ఆరని మందనం చేస్తే అగ్నిహోత్రం పుట్టినట్టు బిడ్డడు జన్మించాలి. ఇప్పుడు ఈ తొడ మీద మథనం చేస్తుంటే ముందు ఆయన శరీరంలో ఉన్న పాపము పైకి రావడం మొదలెట్టి, అది శరీరాన్ని అంటుకుని ఉందండి ఆ మంత్రశక్తికి ఇంకా పాపం. అది వదిలిపెట్టలేదు వాడిని. ఏమైంది? అందులోంచి ఒక నల్లటి వాడు బాహుకుడు అనేటటువంటి పేరుతో పొట్టి పొట్టి కాళ్ళు, పొట్టి పొట్టి చేతులు, ఎర్రటి కళ్ళు, రాగి జుట్టుతోటి పుట్టుకొచ్చాడు. వాణ్ణి చూసి మునులు అన్నారు, వాడు వచ్చి పుట్టగానే అన్నాడు, నేనేం చెయ్యాలయ్యా అన్నాడు. అంటే వాడిని వంక చూసి వాళ్ళు, ఒరే వీడు రాజ్యపాలనమును చెయ్యగలిగిన వాళ్ళ లేడరా, మళ్ళీ వీడిని పాపం పెడితే వీడు ఇబ్బంది పడిపోతాడు అని వాళ్ళన్నారు. వరమునులు నిషీదయ్యను చూపలుకుటయ్యను తానవాడు దానుడయ్యే అతని వంశులు గిరికానలందు వేణు కల్మషము చెప్పుచుండిరి కడక. మరియు ఎప్పుడైతే వేణుని యొక్క పాపములోంచి వాళ్ళు జన్మించారో మేమేం చెయ్యమని అడిగారు ఆ పిల్లాడు. అడిగితే నిషీద అన్నారు. అంటే అలా కూర్చో అన్నారు. నువ్వేమీ చెయ్యొద్దు, అలా కూర్చో అంటే వాడు అలా కూర్చున్నాడు. ఆ తర్వాత వాడు ఏం చేశాడు, మళ్ళీ సరి అయినటువంటి పిల్లడు రావాలి ఇప్పుడు శరీరంలోంచి. అందుకని మళ్ళీ ఎక్కడ మథనం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే ఈ పిల్లవాడు లేచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి కొండలలో కోనలలో నివసించడం మొదలెట్టాడు. ఆయన వంశీయులకే నిషాదులు అని పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? బాహూరాజన్యకృత. రాచరికం ఎక్కడుంటుంది? రక్షణ బాహువుల యందు ఉంటుంది. ఇప్పుడు ఋషులు స్తోత్రం చేశారు, స్వామి ఒక కొడుకు పుట్టడాన్ని మేము అడగట్లేదు, లోకమును రక్షించగలిగిన కొడుకు కావాలని అడుగుతున్నాం. కాబట్టి ఓ శ్రీ మహావిష్ణువా, నువ్వే నీ అంశ చేత, నీ తేజస్సు చేత ఈ బాహువులలోంచి బయటికి రా అని ఇప్పుడు బాహువుల్ని మధించారు. మధిస్తే అందులోంచి ఆశ్చర్యకరంగా ఆ బాహువులని మధిస్తున్నప్పుడు ఒక అందమైనటువంటి పురుషుడు, ఒక అందమైనటువంటి స్త్రీ ఇద్దరు పుట్టారు. అలా పుడతారు. తపశ్శక్తి చేత సాధించలేనివి ప్రపంచంలో ఉండవు. కర్దమ ప్రజాపతి విహరించలేదండి. అందుచేత శంకర భగవత్పాదులు కేదార్నాథ్లో అంత హిమాలయ పర్వతాల్లో ఉష్ణగుండాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ మనం వెళ్ళి వేడి నీళ్లలో స్నానం చేయట్లా? మహాత్ములు తపశ్శక్తితో చేయగలరనడానికి నీకేమిటి అబద్ధం? నువ్వు వెళ్ళి వేడి నీళ్లలో స్నానం చేస్తావు? అంత మంచుకొండలో నువ్వు గలిచావా నీళ్లు? ఉష్ణగుండాన్ని ఆయన ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆ పుట్టినటువంటి వారి యొక్క పాదములలో చూశారు. చూస్తే శంఖరేఖ, పద్మరేఖ, చక్రరేఖ కనపడ్డాయి. ఓహో, మనం ప్రార్థన చేసినట్టు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. ఆయనని వదిలి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆయనతో ఎవరొచ్చారు? లక్ష్మియే వచ్చినది. కాబట్టి లక్ష్మీనారాయణులు ఉద్భవించారు. కాబట్టి ఇంకా రాజ్యానికి ఇబ్బంది లేదు. అంటే మహర్షులైనటువంటి వారు ఈశ్వరుణ్ణి నమ్మి చేసిన పని మీద ఈశ్వరుడు అనుగ్రహించాడు. కనివారణ పచ్చుండగు మనుజేంద్రుని బాహులంత మదియించిన అందనగంబగు మిథునము జనియించెను సకల జనులు సమ్మదమందన్. అందరూ సంతోషపడిపోయేటట్టుగా అందులోంచి ఒక యువకుడు యువతి వచ్చారు. ఆ పిల్లవాడికి పృథువు అని పేరు పెట్టారు. ఆయన వెంటనే యవనాన్ని సంతరించుకున్నాడు. ఆవిడికి అర్చిస్సు అని పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ ఆయనే పృథు మహారాజు గారు అయ్యాడు. ఆయన విష్ణువాంశతో ఋషులు
మధిస్తే పుట్టినవాడు కనుక ఆయన రాజ్యపాలనం చెయ్యడానికి కావలసిన ఉపకరణములు తమంత తాము గబగబా దిక్పాలకులు పట్టుకొచ్చారు. కుబేరుడు ఆయన కూర్చోడానికి కావలసిన సింహాసనం తెచ్చాడు, వరుణుడు గొడుగు తెచ్చాడు, వాయువు చామరం తెచ్చాడు, ధర్ముడు ఆయన మెడలో వేసుకునేటటువంటి సుగంధమాల తీసుకొచ్చాడు, బ్రహ్మగారు వేదమనబడేటటువంటి కవచాన్ని ఇచ్చారు, సరస్వతీదేవి మెడలో వేసుకునే హారాన్ని ఇచ్చింది, శ్రీ మహావిష్ణువు అంటే పూర్ణాంశతో ఉన్నటువంటి స్వామి శ్రీహరి సుదర్శనాన్ని ఇచ్చాడు, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇచ్చింది, పరమశివుడు దశచంద్రమనబడేటటువంటి కత్తినిచ్చాడు. ఇప్పుడు ఈ కత్తి పెట్టడానికి వర కావాలి, అందుకని పార్వతీదేవి శతచంద్రమనబడేటటువంటి వరనిచ్చింది, సోముడు గుర్రాన్నిచ్చాడు, త్వష్ట రథాన్నిచ్చాడు, అగ్ని ధనస్సునిచ్చాడు, సూర్యుడు బాణాన్నిచ్చాడు, సముద్రుడు శంఖాన్నిచ్చాడు. స్వామి జన్మించగానే సమస్త దేవతలు తమ శక్తులు ధారపోశారు. ధారపోస్తే ఇక్కడ పొంగిపోయి పృథు గారు పరిపాలన చెయ్యడం కోసమని సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చోగానే వందిమాగదులు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి, అయ్యా నువ్వు అంతవాడివి, మహానుభావ, సాక్షాత్ విష్ణువాంశలో జన్మించిన వాడివి, నువ్వు ఈ లోకమును సుభిక్షంగా పరిపాలిస్తావు, నీ పాదముల యందు పద్మరేఖ హలరేఖ కనపడుతున్నాయి. ఆయన అన్నారు, నేను ఇప్పుడే పుట్టాను, అప్పుడే మీరు నన్ను స్తోత్రం చేస్తారేమిటి? నారాయణుణ్ణి స్తోత్రం చెయ్యండి, నేను ఏదైనా సాధించిన తరువాత నన్ను స్తోత్రం చెయ్యండి అన్నారు. వాళ్ళన్నారు, మేము కేవలం వంది సూతుడు అంటే అదే పనిగా అర్థం ఉన్నా అర్థం లేకపోయినా పొగిడేవాళ్ళం కావు, మేము భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుసుకుని పొగిడేవాళ్ళం. నిన్ను ఎందుకు పొగుడుతున్నామో తెలుసా? నువ్వు ఈ భూమి పంట పండడం కోసం నీ ధనస్సు యొక్క కొన చేత పర్వతములను పగుల కొట్టి భూమిని అంతటినీ సమతలం చేస్తావు, భూమిని ధేనువుగా మార్చి ఓషధుల్ని పిండుతావు, సనకసనందనాది మహర్షుల చేత జ్ఞానమును పడసి మోక్షాన్ని పొందుతావు, శ్రీహరి దర్శనాన్ని పొందుతావు, భవిష్యత్తు తెలుసు కనుక నిన్ను పొగిడామన్నారు. అప్పుడు వాళ్ళకి బహుమానములనిచ్చి సంతోషించాడు. అంటే రాజు వెనకాతల ఉండేటటువంటి వారు నిష్కారణంగా అదే పనిగా పొగిడేవాళ్ళు కాదండి. వాళ్ళు వంశ చరిత్ర చెప్తుంటారు. ఈ రాజు తప్పు చేయకుండా నీ వంశంలో ఫలానా రాజు ఇలా చేశాడు, ఫలానా రాజు ఇలా చేశాడు అని చెప్తుంటారు. చెప్తుంటే అయ్యో అటువంటి వంశంలో పుట్టాను, నేను తప్పు చేయకూడదని రాజుకి సర్వదా జ్ఞాపకం ఉంటుంది. అటువంటి మహాపురుషులు వాళ్ళు. అందుచేత పృథు మహారాజు గారు సింహాసనం మీద కూర్చోగానే ప్రజలందరూ వచ్చారు. మహానుభావ, ఇన్నాళ్ళు మాకు చెప్పుకోవడానికి ఎవరు దిక్కు లేడు, ఇవాళ నువ్వు మాకు దిక్కు దొరికావు కాబట్టి నీకు చెప్పుకుంటున్నాం. ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటించిపోతున్నాం, మాకు తినడానికి పిడికెడు అన్నం లేదు, ఎందుకంటే ఓషధీ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి, మేము ఇవాళ పంట పండిద్దామన్నా పంటలు పండట్లేదు, నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అన్నారు. అంటే పార్వతీదేవి శాకాంబరి అయినట్టు వెంటనే పృథు మహారాజు గారు తన ధనస్సు పట్టుకుని రథం ఎక్కి భూమిని వెంబడించాడు. అసలు ఈ భూమి అన్నది పంట పండుతుందా పండదా, నా యొక్క బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తానన్నాడు. అంటే పృథు మహారాజు గారి యొక్క ఆగ్రహాన్ని చూసి భూమి గోరూపాన్ని పొంది పరిగెడుతోంది. భయపడి పరిగెడుతుంటే ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురొచ్చాడు. ఎదురొస్తే అప్పుడు గోవు ప్రార్థన చేసింది, స్వామి నువ్వే ఒకనాడు యజ్ఞవరాహమై నీ దంష్టలతో భూమిని పైకెత్తావు, నువ్వే ఈ భూమిలోంచి అన్ని రకములైనటువంటి శక్తులు, ఏ శక్తులు కావాలన్నా భూమిలోంచి వస్తాయండి, అన్ని శక్తులు ఇందులోంచి వచ్చేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించావు. కానీ నేను ఇందులో ఉండేటటువంటి ఓషధీ శక్తుల్ని బ్రహ్మగారు మొట్టమొదట ఈ భూమండలాన్ని స్వయంభూమనుకి ఇచ్చేటప్పుడు ఈ భూమికి ప్రత్యుత్పత్తి చేసి ప్రజలకి అన్నం పెట్టగలిగినటువంటి శక్తిని ఓషధీతత్వము అనబడేటటువంటి పేరుతో తెచ్చి నాలో పెట్టి ఆశీర్వదించి తన చేత్తో ముట్టుకున్నాడు. అందుకని నాకు ఈ శక్తి వచ్చింది. నేను దీన్ని దేనికి కాపాడమని చెప్పాడు? మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తారు, అందుకని నువ్వు పంటలు పండి వారికి అందించని చెప్పాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవ్వడూ యజ్ఞయాగాదులు చెయ్యలేదు. వేణుడు చెయ్యవద్దన్నాడు, ప్రజలు మానేశారు. యజ్ఞయాగాదులు మానడం ఎంత ప్రమాదం వస్తుందో భాగవతం చెప్తోంది. అనుపమ మఖకర్మక్రియ అనయము లేకుండుట నేననాధృతనగుచున్ జననాయక ఈ లోకము ఘన చోరీభూతమగట కనుగొని ఎంతన్ సమనాది సిద్ధి కొరకై తవిలి తదీయౌషధీవితతులను ధరణీధవా ఏనప్పుడు గ్రసించితి అవియును నాయందు జీర్ణమయ్య కడంగన్. పృథివీ అంది
వీళ్ళందరూ దొంగలైపోయారు. దొంగ అంటే ఏమిటో తెలుసా అండి? ఒకరికి చెందవలసినది, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉండగా ఆవిడెవరో ఏదో 2 పళ్ళు అక్కడ పెట్టి కూర్చున్నారనుకోండి, మా ఆవిడ ఇలా ఉంది, అయితే మా చెల్లెలు అక్కడ బ్యాగ్ ఎట్టు కూర్చున్నారనుకోండి, పెట్టుకుంటే నేను కిందకి దిగి, అమ్మా మీ బ్యాగ్ చాలా బాగుందమ్మా, హ్యాండ్ బ్యాగ్, నేను ఏదో రోజు కాగితాలు అవి పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ నాకు సరిపోతుంది, ఇవ్వగలరా అన్నాను అనుకోండి. అయ్యో అన్నయ్య తీసుకోండి అని ఆవిడ నాకు ఆ బ్యాగ్ ఇచ్చారనుకోండి, నేను తీసుకెడితే కోటేశ్వరరావు బ్యాగ్ ఎత్తుకుపోయాడు నా వెంట పడతారా? వెంట పడరు. కానీ నేను ఒకరి వస్తువు అక్కడ పెట్టి ఉంటే వారికి చెప్పకుండా పట్టుకెళ్ళిపోతున్నాను అనుకోండి, దొంగతనమే కదా. ఓషధీ శక్తులను పెట్టినది ఎవరు పెట్టారు? నువ్వు పెట్టలేదు, నేను పెట్టలేదు, ఈశ్వరుడు పెట్టాడు. అందుకే భూమిని దున్నడం అనేటటువంటి దాని దగ్గర నుంచి కూడా యజ్ఞక్రియ కింద భావన చేస్తారు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు భూమి దున్నడం అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఈశ్వర శక్తి ఏ పృథివీయందు నిర్మాణమైందో ఆ శక్తియే ఈ యజ్ఞమునందు కూడా ఫలితం ఇవ్వాలి, యజ్ఞవేదిగా భూమి అనుగ్రహించి. అందుకుని దున్నుతారు భూమిని. అందుకని నాగలి పట్టి ప్రభు అయినా దున్నవలసిందే. జనక మహారాజు గారు దున్నాడు. సరే, అందుచేత ఏమైంది అంటే ఈ పృథివంది ఇవాళ ప్రజలు దొంగలైపోయారు, యజ్ఞయాగములు చెయ్యడం లేదు. వాళ్ళు దొంగలైపోతే ఎవరికి కృతజ్ఞత చెప్పి తినాలో, ఎవరికి చెప్పి తినాలో, ఎవరి వస్తువు తింటున్నారో వారికి చెప్పకుండా తింటున్నారు. దొంగతనం కదా. అందుకని నేను దాచేశాను. ఎవరి వస్తువు వాళ్ళు దాచుకోరండి. దొంగతనం పక్క ఫ్లాట్లో దొంగలు పడ్డారనుకోండి, రాత్రి చెప్పుల స్టాండ్ కూడా ఇంట్లో పెట్టి తాళం వేస్తాం. కాబట్టి ఏమవుతుంది, నేను నా ఓషధీ శక్తుల్ని గ్రసించానంటే అమ్మో వీళ్ళకి దొరకకుండా దాచేద్దామని నోట్లో పడేసుకుని గబుకుని మింగించింది అంతే. గ్రసించడం అంటే నవిలి మింగడం కాదు. మహాగ్రాస అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. చిన్న కిస్మిస్ పిండి నోట్లో వేసుకుని ఎలా ఉందో రుచి చెప్పండి అందనుకోండి, ఇలా నోట్లో వేసుకుని ఏమన్నా ఎలా ఉంది అంటే ఏమిటి ఎలా అంటే గడుక్కుని మింగేయడం. అందుకని ఆవిడేం చేసింది, ఈ దుర్మార్గులకి దొరకకూడదని గ్రసించేసాను, మింగిశాను. అదేమైంది, ఆ ఓషధీ శక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది. ఇప్పుడు లేదు. కానీ నాకో లక్షణం ఉంది, నేను గోరూపంలో తిరుగుతాను. కాబట్టి జీర్ణమైన శక్తి మళ్ళీ ఏ రూపంలో బయటికి వస్తుంది? పాల రూపంలో వస్తుంది. నేను పాల రూపంలో ఇప్పుడు మళ్ళీ ఈ శక్తులన్నీ మీకు ఇవ్వాలి. కానీ అలా ఇవ్వాలంటే ఆవు ఎప్పుడు ఇస్తుంది? ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఆవు పొదుగు దగ్గర మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఎట్టారనుకోండి, ఓ ఆవా నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయే, ఎవరు చూడకుండా ఓసారి నీ పితుకులకి తగిలిస్తున్నాను పాలు వదిలే అన్నారనుకోండి, కాలు ఎట్టి తంతుంది. ఈ 1 కోటి రూపాయలు అడగ కావాలన్నమాట. లేకపోతే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మీ పీజీ సర్టిఫికెటో డాక్టరేటో తీసుకెళ్లి చూపించారనుకోండి, తినేస్తుంది. అందుకని తప్ప అది పాలు వదలదు. పాలు ఎప్పుడు వదులుతుంది? తనకి ప్రీతిపాత్రమైనటువంటి దూడ కనబడితే పాలు వదిలేస్తుంది. నేను నిన్న మా ఇంట్లో నిద్రపోతున్న మా ఆవిడ్ని కూడా లేపేశాను ఈ సంఘటనకి. నేను ఏదో పనిలో ఉన్నాను, అంబే అంబే అని ఒక ఆవు దూడ అరుస్తోంది. ఒక 4 మాటలు విన్నాను, 5 మాటలు విన్నాను, మనసు సంక్షుభితం అయిపోయింది. ఎందుకు అరుస్తోంది ఆవు దూడిలాగా? ఏదో కారణం ఉండాలే. పోనీ కనీసం 4-5 అరటిపళ్ళు పట్టుకెళ్ళి పెడదాం, ఏం ఆపద వచ్చిందో పాపం అని అరటిపళ్ళు పట్టుకుని అసలు ఈ ఆవు దూడ ఎటుంది చూద్దామని గిల్లులో నిలబడి చూస్తున్నాను. అది కనపడింది మా అపార్ట్మెంట్ కిందకి దిగుదాం అనుకున్నా, తోగెత్తి పారిపోయి చిత్రం ఏంటంటే 4 రోడ్ల కూడల దగ్గరికి వెళ్ళడం, అంబా అరుస్తూ ఉండడం, చూస్తూ ఉండడం, మళ్ళీ పరిగెడుతూ ఉండడం. ఇది ఇలా అరుస్తూ ఉంటే ఎక్కడ చూసిందోనండి ఆవు, ఎక్కడ వినపడిందో అంబా అని అరుచుకుంటూ అదొచ్చింది. ఆ ఆవు రెస్పాండ్ అవ్వడంలో దీనిలో అంబా అని ఇదంటోంది. అది అంబా అంటే ఇక్కడున్నాను నేను ఆ ధ్వని విని, ఓహో ఈశ్వరా, సమస్త జీవులయందు తల్లి బిడ్డల రూపంలో ఇంత ఆర్తిగా ఉన్నావా అమ్మా లలితాపరా భట్టారిక అని, నీకు ఒక దివ్యమైన స్వరూపం చూపిస్తాను. లలితాపరా భట్టారిక సింహాసనస్థయ్యి దర్శనమిస్తోంది. రా లేచి చూడ, ఆవు కోసం దూడ పరిగెత్తడం, దూడ కోసం ఆవు పరిగెత్తడం. అలా సందులోకి పోయింది ఆ దూడ. అంబా అందంతే. అది అట్నుంచి పరిగెత్తుకొచ్చేసింది. వచ్చేస్తే ఇది రాగానే, అది దూడ పెద్దదండి, ఆవు పొదుగులోకి వెళ్ళిపోయి ఇలా ఇలా గుద్దేసి పాలు తాగేస్తుంటే ఈ ఆవు సంతోషంతో నాలుకెట్టి దాన్ని ఇలా ఇలా నాకేస్తోంది. నాకు ఆహాహా అమ్మా జగదంబా, నీ కారుణ్యం ఏమిటో ఒకసారి చూపించావా అమ్మా? రేపు పృథు మహారాజు వృత్తాంతం చెప్తావు కదరా, నీకోసారి చూపిద్దాము. దూడ కనబడితే వదలడం అంటే ఏమిటో, ఆవు పిచ్చాడా, లేకపోతే నువ్వేం చెప్పగలవు, రేపొద్దున్న గోవుగా విడిచిపెట్టడం అంటే ఏమిటో అని నాకు దర్శనం ఇస్తున్నావా అమ్మా అని సంతోషపడి నా భార్యని పిలిచి అంత దూరం వెళ్ళి ఆవుకి ఎలా పెట్టడమే అన్నాను. వెళ్ళేపోయే ఆవు దూడ పెట్టనే లేదనుకోండి, అలాగే టేబుల్ మీద ఉన్నాయి ఇవాళ పొద్దున్న కూడా. సరే, నేను ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పానంటే, దేనికి ఇస్తుందండి?
దానికి ఎవరి పట్ల వాత్సల్యమో దానికి దూడ అని పేరు. ఇతపూర్వము ఈ భూమిని తల్లిలా ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళొచ్చి ఏ కోరిక కోరితే ఇప్పుడు ఆ కోరికని భూమి వాళ్ళకి ఇచ్చేస్తుంది. అందుకే ఏ పని చేసినా భూమి పూజ చేసి మొదలెట్టారు తప్ప సైన్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్న పేరుతో భూమి జోలికి వెళ్ళడం ఈ దేశానికి తెలియదు. ఆ పేరుతో మీరు భూమి దగ్గరికి వెళ్ళారనుకోండి, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్. ఈశ్వరుడు ఉపద్రవ రూపంలో వచ్చి తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ తీరా కోతకొచ్చినది నీటిలో కలిసిపోతుంది. ఎందువల్ల? పుడమి పట్ల నీకు ఆరాధనాభావము కన్నా నీ దిక్కుమాలిన మేధాశక్తితో నువ్వేదో చేయగలను అనుకున్నావు. ఏది ఇప్పుడు ఆపరా చూస్తానని ఒక పెద్ద తుఫాను వస్తుంది. ఏమిటి చేస్తాడు వీడు? ఏమీ చేయలేడు. పంట నష్టాన్ని తర్వాత అంచనా వేస్తాడంతే. కాబట్టి ఈ పిచ్చ పిచ్చ పనులు చేయకు. భాగవతం నేర్పుతోంది. ఎవరు భూమి పట్ల నమస్కారము చేసిన మహాపురుషులున్నారో వాళ్ళని చూస్తే భూమి పరవశించిపోతుంది. తల్లి అయి కాపాడుకుంటుంది. అందుకే లేవగానే భూమికి నమస్కారం చేసి లేవాలి పిల్లలు. తల్లిదండ్రులు ప్రయత్నపూర్వకంగా పిల్లలకు ఒక విషయం నేర్పుకోవాలండి. ఏ నక్షత్రంలో పిల్లలు పుట్టినా ప్రతి నక్షత్రానికి గండకాలం ఉంటుంది. గండకాలంలో పిల్లలకి ఎటువైపు నుంచైనా ఆపద రావచ్చు. మీరు చెప్పలేరు. పిల్లలు ఆటోలో వెడుతుండగా రావచ్చు, రిక్షాలో వెడుతుండగా రావచ్చు, సైకిల్ మీద వెడుతుండగా రావచ్చు, స్కూల్లో ఉండగా రావచ్చు. మీరు ఎలా రక్షిస్తారు? అమ్మ రక్షించాలి గోవు. అందుకని పిల్లలకు ఒకటి నేర్పుకోవాలి తల్లిదండ్రులు. అమ్మా, నిద్ర లేవగానే కాలు పెట్టి దిగుతావు కదా, ఒక్కసారి భూమిని రెండు చేతులతో కళ్ళకద్దుకుని సముద్రవసనే దేవీ పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మ, నువ్వు మా అమ్మవమ్మా, కాలుతో తన్నాను, నాకు ఇంతకన్నా దిక్కులేదు, అమ్మ నన్ను రక్షించు అని అడిగితే అమ్మగా రక్షణ చేస్తుంది తన దూడ చేసుకుని. కాబట్టి ఆవంది అది జీర్ణమైపోయి పాలైపోయాయి ఇప్పుడు నాలో. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎన్ని రకాల శక్తులు కావాలో అన్నిటినీ వదిలిపెడతాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు మహానుభావుడవు కనుక, నువ్వు రాజ్యక్షేమమును కోరిన వాడివి కనుక పృథు నీకోసం విడిచిపెడతాను. కానీ ఒక్క కండిషన్, నువ్వు భూమిపతివి. పృథు మహారాజు గారు వచ్చి దూడగా నించుంటానంటే కుదరదు. ఎందుకని? ఆయన భూమిపతి రాజు. అందుకని ఇప్పుడు దూడ రూపంలో ఎవరైనా రాగలరా? వచ్చి నిలబడితే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నేను విడిచిపెడతాను, పాలగా మళ్ళీ ఔషధీ శక్తులను వదులుతాను. అప్పుడు మళ్ళీ పంటలు పండుతాయి. ఎవరిని తీసుకొస్తావు దూడగా అంటే ఆయన అన్నాడు, చాలా సంతోషం అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పిన మాటకి, లేకపోతే నిన్ను నువ్వులు గింజలంత నరికవతల పారేసి నా శక్తితో, నా యోగ శక్తితో భూమిని నిలబెట్టాలనుకున్నాను. నువ్వు మళ్ళీ అనుగ్రహిస్తానన్నావు. తల్లి నీకు నమస్కారం. అందుకని నీకు దూడగా స్వయంభోమనువుని తీసుకొస్తానన్నాడు. ఆయన భూమిని ఎంత గొప్పగా పరిపాలించినవాడో. స్వయంభౌమనువు పేరు వినగానే ఆవిడంది, షహబాష్, ఆయన్ని దూడగా రమ్మనంది. స్వయంభౌమనువు దూడగా వచ్చి ఆ శిరములను ఒక్కసారి కదిపాడు. భూమి యొక్క గోస్వరూపమైన శిరములను కదిపాడు. ఇప్పుడు ఎలా రావాలి మళ్ళీ ఆ ఔషధీ శక్తి భూమికి? మళ్ళీ ఒక్కసారి లోపల ప్రేమ కలిగి ఆ శిరములలోంచి పాలు కారిపోయి ఇప్పుడు పితకగలిగిన వాడు ఉండాలి. ఇప్పుడు ఈ ఔషధీ శక్తిని ఎవరు పితకాలి? మనువును దూడజేసి గరిమన్ నిజపాండి తలంబులీల దోహనముగ చేసి అందు సకలౌషధులం పితికెన్ క్రమంబునంతనరగ తద్దిధంబునను తత్పృథువత్సలయైన భూమి ఎందనయము వారు వారును ప్రియంబగు కోర్కెలు పొందిరున్నతిన్. ఎవరు పితకడం కోసమని ఆవుని పిలిచాడో వాడే పితకాలి. అందుకని పృథు మహారాజు గారు వెళ్ళి దాని పొదుగు దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ఔషధీ శక్తుల్ని తట్టుకోగలిగినటువంటి పాత్ర కావాలి. అటువంటి పాత్ర సృష్టిలో ఎక్కడుంటుంది? తన చేతిని పాత్రగా చేసి తన చేతితో పాలు పితికాడు. పితికి ఈ పాలు చల్లాడు. అంతే, వెంటనే పంటలు పండి పంటలు పండి అందరికీ ఆకళ్ళు తీరిపోయి భూమి సస్యశ్యామలమైంది. ఇప్పుడు ఆకలి ఎక్కువ, సస్యస్య పండేటటువంటి భూమి తక్కువ. భూమిని పెంచలేరు. భూమిని ఇబ్బంది పెట్టి భూమి కళ్ళల్లో కారాలు కొట్టి పండమని అడగలేదు. ఎలా అడిగాడో చూడండి. పృథువు తన ధనస్సుని చేతపట్టి ఉంచి ధనస్సు యొక్క చివరి భాగంతో కొన్ని పర్వతాలని పడగొట్టాడు. పడగొట్టి సమానం చేశాడు భూమిని. చేస్తే కొన్ని వేల హెక్టార్లు భూమి మళ్ళీ
వ్యవసాయ యోగ్యమైంది. దీని మీదకొచ్చి నీరు నిలబడింది. విశేషమైన పంటలు పండాయి. పృథివిలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా సంతోషించారు. పృథు ప్రజలని రక్షించడానికి వ్యవసాయంలోను ఒక కొత్త ప్రయోగం చేసిన వాడివి కనుక, పంటల విషయంలో నా వాత్సల్యమును లోకమునకు చూపించి ఎగిరిపోయిన ఔషధీ శక్తులను మళ్ళీ ప్రభవింపచేసిన వాడివి కనుక, నువ్వు తండ్రివి, నేను కూతుర్ని, నీ పేరు నేను పెట్టుకుంటాను. నన్నింత వాత్సల్యంతో పేరు తెచ్చావు కనుక, నువ్వు నాకు పొడమికి భర్త వంటి వాడివైనా నీ వాత్సల్యమును కూతురుగా అనుభవించాను కనుక నేను పృథివీ అని పేరెట్టుకుంటానని భూమికి పృథు మహారాజు గారు పిండితే పృథివీ అన్న పేరు వచ్చింది. ఆ పేరు గుర్తు పెట్టుకుంటే మనకి నోటికి తినడానికి తిండి ఎక్కడ ఉందో గుర్తొస్తుంది. అందుకే జీవితంలో పృథు మహారాజు గురించి వినడం చాలా కష్టమయ్యా. వింటే కోరికలన్నీ తీరిపోతాయన్నారు. మళ్ళీ ఆ భూమి మీద కూర్చుని వింటుంటే కోరికలు రావండి. పృథువు గురించి వింటున్నారా పిల్లలందరూ అంటే భూమి పొంగిపోదు, అందులోంచి మీ కోరిక తీరే శక్తిని అమ్మ ప్రసరించదు, మీకు ప్రసరిస్తుంది. ఈయన ఎప్పుడైతే పిండుకున్నారో ఇంకా కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చారు, దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇంద్రుణ్ణి దూడగా వదిలేరు. ఇంద్రుణ్ణి దూడగా వెళ్తే వాళ్ళకేం విడిచిపెట్టింది అమ్మ అంటే వీర్యము, ఓజము, ఋతము అనబడేటటువంటి మూడింటిని విడిచిపెట్టింది. వాటి పేర్లు వినండి చాలు, ఎందుకంటే వాటి గురించి ఇప్పుడు చెప్పాలంటే అది చాలా పెద్ద క్లాస్ అయిపోతుంది. అందుకని అదో పెద్ద ఉపన్యాసం. అందుకని సహనము లేదా వీర్యము, ఓజము, ఋతము, ఇదే సత్యం త్రత్తేన పరిశించామి. బ్రాహ్మణుడు భోజనం చేసేటప్పుడు సత్యము ఋతముగుగాక అని, రాత్రి ఋతము సత్యముగుగాక అని అడుగుతుంటాడు. సరే, అందుచేత దేవతలు ఇంద్రుణ్ణి దూడగా చేసుకుని ఈ మూడు పిండుకున్నారు. అసురులు అంటే రాక్షసులు ప్రహ్లాదుండి దూడగా చేసుకుని లోహపాత్రలో 3 రకాల సుర పిండుకున్నారు. గంధర్వులు, అప్సరసలు విశ్వావసుని దూడగా వదిలి పద్మంలోకి సౌందర్యాన్ని, మద్యాన్ని పిండుకున్నారు. అందుకే పద్మం అంత సౌందర్యంగా ఉంటుంది. సరే, పితృగణములు ఆర్యముని దూడగా చేసి పచ్చిమట్టి పాత్రలో కవ్యం పిండుకున్నాయి, అంటే శ్రాద్ధ కర్మలో ఉపయోగించేటటువంటి పదార్థాన్ని. ఆ తర్వాత సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసి ఆకాశం అనేటటువంటి పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం అవి చేయగలుగుతూ ఉంటారు. కింపురుషులు మయుణ్ణి దూడగా చేసి యోగం అనే పాత్రలోకి ధారణ అనే శక్తిని పిండుకున్నారు. యక్ష, భూత, పిశాచాది గణములు రుద్రుణ్ణి దూడగా చేసుకుని కపాలంలోకి రక్తాన్ని పిండుకున్నారు. పాములు తక్షకుణ్ణి దూడగా చేసుకుని తమ పుట్టలనబడేటటువంటి పాత్రలలోకి పురుగులు, ఫలములు అనబడేటటువంటి వాటిని పిండుకున్నాయి. వృక్షాలు తమ పటలు అంటే ఆ చెట్లకి పెద్ద పెద్ద పొరల్లా ఉంటాయి కదా, అటువంటి వాటిల్లోకి ఆ పట్టలలోకి రసాల్ని పిండుకున్నాయి. అందుకే చెట్లు ఇప్పటికీ మనకి అన్ని రకాల రుచులు చెట్టుల్లోంచే వస్తాయి. కుంకుడు చెట్టు, మామిడి చెట్టు పక్క పక్కన పెట్టినా కుంకుడుకాయ చేదుగానే ఉంటుంది, మామిడి పండు తీయగానే ఉంటుంది. ఆనాడు పిండుకున్నాయి పృథివీ అనబడే గోవులోంచి. ఆ శక్తే ఇప్పటికీ చెట్లకుంది, ఉండి మనకి రసపోషణం చేస్తున్నాయి. ఇలాగా పృథు మహారాజు గారు ఆనాడు ఎవ్వరూ చెయ్యనటువంటి విజయాన్ని సాధించి భూమండలాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ఇత పూర్వం ఎన్నడూ ఎరగరు. అందరూ ఎక్కడ చూసినా పరమ సంతోషంతో ఆనందంగా జీవితాలు గడుపుతున్నారు. చొరభయం లేదు. ప్రభువు మంచి దండన శక్తితో ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఆయన 100 అశ్వమేధయాగములు చెయ్యాలి అని సంకల్పం చేశాడు. బ్రహ్మావర్తము అని స్వయంభవమును పరిపాలించినటువంటి ప్రాంతమునకు వెళ్ళి సరస్వతి, తృషద్వతి అనబడేటటువంటి రెండు నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టి 99 అశ్వమేధయాగములు చేశాడు. ఇక్కడే మీరు ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి. ఆయన పృథు మహారాజు గారే అవచ్చు. లోకాన్ని సంతోషపెట్టాడు, అంతవరకు బాగుంది. తను తరించాలి కదా. తను తరించడం అన్నది ఒకటి ఉంది కదా. ఎన్ని యజ్ఞాలు చేస్తాడు? యజ్ఞాల వల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం ఏమవుతుంది? కొన్నాళ్ళకి క్షీణించిపోతుంది. క్షీణించిపోతే ఏమైపోతాడు? మళ్ళీ కింద పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సంస్కరింపబడాలి. ఈ యజ్ఞాలు ఎన్ని చేసేస్తావు? ఆ కర్మకి ఒక అంతం ఉండాలి. అందుకని 99 యజ్ఞములైన తర్వాత 100వ యజ్ఞం చేస్తున్నారు. చేస్తుండగా దేవేంద్రుడు ఒక విచిత్రమైనటువంటి రూపంతో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వాన్ని ఎత్తుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే అత్రి మహర్షి కనిపెట్టారు. ఎత్తుకుపోతున్నవాడు ఇంద్రుడే. బాణం వేసి ఆ గుర్రాన్ని వెనక్కి తీసుకురమ్మన్నారు. పృథు మహారాజు గారి కొడుకు బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషివేషధారిలో ఉన్నవాడి మీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు.
పొరపాటున బాణం వదిలితే ప్రమాదం జరుగుతుందని. అత్రి చెప్పారు. అత్రి అంటే సామాన్యుడు కాదండి, అత్రి వంశంలో పుట్టిన వాళ్ళే ఆత్రేయస గోత్రీకులు, 3 గుణాలకు అతీతుడు. అందుకే అసూయ ఉండదు ఆయనకి. అందుకని అటువంటి మహాపురుషుడు కనుక ఆయన ఇంద్రుడే, ఏ రూపంలో ఉన్నా నేను పసిగట్టగలను, నువ్వు నిర్భయంగా బాణం వదిలేయన్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట చెప్పడానికి, వంశం ఎగిరిపోతుంది తప్పైతే. బాణం వదలడానికి పృథుకుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడిపోయి ఆ రూపాన్ని, ఆ అశ్వాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఆ గుర్రాన్ని తీసుకుని వెనక్కి వచ్చేసాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చాడు కాబట్టి ఆ పిల్లవాడికి విజితాశ్వుడు, గుర్రాన్ని గెలిచి వెనక్కి తెచ్చిన వాడని పేరు పెట్టారు. మళ్ళీ యజ్ఞం జరుగుతోంది. ఒకరోజు యజ్ఞం జరుగుతుంటే ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మెట్టి చేసేశాడు. ఆ గాఢాంధకారంలో ఉండగా మళ్ళీ యాగాశ్వాన్ని అపహరించి వెళ్ళిపోతుంటే ఈసారి మళ్ళీ అత్రి కనిపెట్టారు. ఆ వెళ్ళిపోవడం ఈసారి ఎలా వెళ్ళిపోతున్నాడు, ఖట్వాంగం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక ఎముక చేత్తో పట్టుకుని దాని మీద పుర్రె బోర్లించి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులు కలిగినటువంటి వాడై కొంత సాధన చేసిన వాడు అవుతాడు, లేదా బ్రహ్మహత్యాపాత విముక్తి కోసమని వెడుతున్న సాధు పురుషుడు కూడా అలా పట్టుకుంటుంటాడు. అందుకని అలా వెడుతున్నాడు కాబట్టి ఇతన్ని వధించాలా వధించవద్దా అని అనుమానపడుతున్నాడు పృథుకుమారుడు. ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు, ఇంద్రుడే వేసేయి బాణం అన్నాడు. మళ్ళీ బాణం తీశాడు. ఇంద్రుడు ఈసారి కూడా పగబట్టాడు, బాణం వేసేస్తున్నాడు. ఆ రూపాన్ని అక్కడ వదిలి గుర్రాన్ని వదిలి పారిపోయాడు. గుర్రాన్ని తెచ్చేశాడు, కానీ ఆ వదిలిపెట్టబడినటువంటి రూపమునకు పాఖండ రూపము అని పేరు. అది పాఖండము అంటే పాపఖండము, అందులోంచి పాషండులు పుట్టారు. అంటే వాళ్ళు పైకి చూడ్డానికి వేదమును అంగీకరించి యజ్ఞయాగాది క్రతువులను చేసే వాళ్ళల్లా కనపడతారు, కానీ వాళ్ళు వేద విరుద్ధమైన మార్గములో ప్రయాణిస్తుంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తప్పిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన రీతితో కూడిన నడువడితో ఉంటారు, కానీ మాటలు మాత్రం చాలా ఆకర్షణీయంగా మాట్లాడి అవతల వాళ్ళని బుట్టలో వేసేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 మాటలు యాగాశ్వాన్ని అపహరించాడన్న కోపంతో పృథు మహారాజు గారు యజ్ఞం పాడైపోతే పాడైపోయిందని లేచి నిలబడి ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి ఇంద్రుడి మీదకు వదిలేస్తున్నాడు. వదిలేస్తుంటే ఋషులు అన్నారు, నువ్వెందుకు యజమానివి బాణం వదలడం, నువ్వు చేస్తున్న 100వ యజ్ఞం పాడు చేశాడు కనుక ఇంద్రుణ్ణి ఈ హోమంలో పారేస్తాం, మేము మా మంత్రశక్తితో పిలుస్తున్నాం, ఇంద్రుణ్ణి హోమంలో పడిపోమన్నారు. ఇప్పుడు క్షాత్రశక్తి తపశ్శక్తి 2 కలిసిపోయి ఇంద్రుడి మీద. ఇప్పుడు ఆయన రక్షింపబడాలి. ఎవడు రక్షిస్తాడండి? చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి అన్నారు, రే మీరిద్దరూ పొరపాటు పడ్డారా, మీకింత తపశ్శక్తి ఉన్నది ఇంద్రుడిని అగ్నిహోత్రంలో పారేయడానికే, పృథువు నీకింత గొప్ప క్షాత్రశక్తి ఉన్నది ఇంద్రుడిని బాణం వేసి కొట్టేయడానికే, మీరిద్దరూ చేసింది పొరపాటే అన్నారు. ఆశ్చర్యకరంగా సభలోకి పూర్ణాంశతో శ్రీ మహావిష్ణువు వచ్చారు. వస్తే పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. గరుడ వాహనం దిగారండి. గరుడ వాహనం మీద కూర్చుని దిగితే ఆయన అన్నారు, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలండి ఈ విషయాన్ని, ఇది పెద్ద మలుపు పృథు మహారాజు గారి జీవితంలో. ఆయన అన్నారు, పృథు, ఇప్పటికి నువ్వు 99 అశ్వమేధాలు చేశావు, ఇంకొకటి చేస్తావు, ఏమవుతుంది? అంకె పెరుగుతుంది. 100 చేశావు. 100 చేయడానికి 99 చేయడానికి ఏమైనా తేడా ఉందా? ఈ కర్మకి అంతం ఏమైనా ఉంటుందా? ఇలా జరిగిపోతుంటుంది. 99 అశ్వమేధయాగములు చేసి నువ్వేం తెలుసుకున్నావు? నీకేమీ తెలియలేదు. ఎందుకని? ఇంద్రుడు అడ్డొచ్చాడు కాబట్టి ఆయన్ని చంపవతల పారేస్తానంటున్నావు. అంటే నీకు దేహాత్మాభిమానం ఉండిపోయింది. నీ కొరకు నువ్వు చేసే పని ఒకటి ఉన్నది, దానికి అడ్డొచ్చిన వాడు నావాడు కాడు, వాణ్ణి చంపేద్దాం. ఇలా చేసిన కర్మలు, ఎన్ని కర్మలు చేస్తే అంతఃశుద్ధి ఏర్పడినట్టు? ఎన్ని అశ్వమేధాలు యాగాలు చేసి ఫలితం ఏమిటి? దేహాత్మాభిమానాన్ని గెలవాలి మనిషి. కర్మ దేని కొరకు అంటే లోపల యోగ్యతా సిద్ధిని పొంది ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠ చెయ్యాలి. నువ్విప్పుడు ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి 100వ యజ్ఞము జరగకుండా చెయ్యడంలో ఏ ఈశ్వరాజ్ఞ ఉన్నదో అని నమస్కరించి విడిచిపెట్టి ఉంటే నువ్వు బ్రహ్మజ్ఞాని అయిపోదు. ఇంద్రుడి మీద బాణం వెయ్యడంలో దేహాత్మాభిమానంతో కిందకి జారిపోయావు. ఎందుకు 99 అశ్వమేధయాగాలు? అందుకని నాయన, ఇంద్రుడి పట్ల క్రోధం పెంచుకోవడం కాదు, అతడు ఎందుకు చేశాడో నువ్వు గుర్తించావా? నీ ఎందు జ్ఞానము కలగాలని ఇది జరిగింది తప్ప ఇంద్రుడు అమర్యాదగా ప్రవర్తించలేదు. పైకి దోషంలా కనపడుతోంది. అందుకని ఇంద్రుడితో స్నేహం చెయ్యి. నువ్వు చేయవలసింది ఇంద్రుడి మీద కాదు బాణం వేయవలసింది,
నీకు బోధ చెయ్యడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి రూపము అప్పుడే పాషండులు పుట్టి పాషండ మత వ్యాప్తి చేసేస్తున్నారు. అప్పుడే కొన్ని వేల మంది పాషండులు అయిపోతున్నారు. ఆ మాటలు విని సంతోషపడిపోయి నువ్వు ఇప్పుడు ఈ పాషండ మతాన్ని నాశనం చేయి నీ బాణం పట్టుకుని అంటే గబగబా ఇంద్రుడితో స్నేహం చేశాడంటే వైదికమైన ధర్మ ప్రచారము మెల్లగా జరుగుతుంది సత్యం కాబట్టి. అసత్య ప్రచారం చాలా తొందరగా జరిగిపోతుంది. ఎందుకంటే అది అసత్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి. కాబట్టి ఏమైంది, పాషండుల మీదకి బాణం వేయవలసి వచ్చింది. అప్పుడు శ్రీహరి యొక్క పాదపద్మములను పట్టి మహానుభావా నాకు ఇంతటి ఉపకారం చేశావు, నీ యొక్క దర్శనము చేత నాలో ఉన్నటువంటి అజ్ఞాన రాశి దగ్ధమైంది, నాకు నీ యొక్క దర్శనమును కటాక్షించి ఇంత జ్ఞానబోధ చేసినటువంటి నీకు నేను ఏ విధంగా పూజ చెయ్యగలను అని అడిగాడు. మనకి పృథు మహారాజు గారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కేవలం గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవిధ భక్తులు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని. శ్రవణం వినుట, ఎవరిలా వినాలి? పరీక్షిత్తులా విని పరీక్షిత్తు మోక్షం పొందాడు. వినడం అలా వస్తే చాలా మోక్షం వస్తుంది. కీర్తనం పరవశించి చెప్పుకోవడం, ఎవరిలా చెప్పుకోవాలి? శుకుడిలా చెప్పుకుని మోక్షం పొందేశాడు శుకుడు. కీర్తనం, విష్ణోస్మరణం తలుచుకోవడం, ఎవరిలా తలుచుకోవాలి? ప్రహ్లాదుల్లా తలుచుకు మోక్షం పొందేశాడు ప్రహ్లాదుడు. పాదసేవనం అయ్యవారి పాదములు సేవించడం అంటే అర్చన చెయ్యడం. అర్చన చెయ్యడానికి ఎవరిని చెప్తారు? పాదసేవనం అయ్యవారి యొక్క పాదసేవనానికి ఎవరు? లక్ష్మీదేవి. అర్చనం, శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం పూజ చెయ్యడం. పూజ చేయడానికి ఎవరిని చెప్తారో తెలుసా అండి? పృథు మహారాజు గారు. వందనం నమస్కారం, అక్రూరుడు ఎదర దశమస్కంధంలో ఇంద్రుడు గారి అక్రూరుడి నమస్కారం ఎలా ఉంటుందో. వందనం సఖ్యం స్నేహం అర్జునుడు. అందుకని శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం హనుమ. వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతీకలు ఉన్నారు. అందులో అర్చన భక్తికి పృథు మహారాజు గారు గొప్పవాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు ఈ ఇందుకనండి పృథు మహారాజు గారి జీవితంలో ఈ 3 ఘట్టాలు వింటే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందనడానికి కారణం అది. శ్రీ మహావిష్ణువు అన్నారు నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా, ప్రపంచంలో ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంటుంది, వరం ఇచ్చి నేను వెళ్ళిపోతాను, నిన్ను చూస్తుంటే వదిలిపెట్టి వెళ్ళలేక గరుడుమంతుడి మీదకి ఎక్కి దిగిపోవడం కింద దిగిపోయి ఆయన మీద చెయ్యేసుకుని నేను అలాగే నిలబడి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఇంతటి ధార్మికుడివి, ఇంతమందికి అన్నం పెట్టావు, భూమిని గోవును చేసి క్షీరములు పిండావు, నాయనా నీకే వరం కావాలన్నారు. అంటే ఆయన అన్నాడు స్వామి నన్ను మళ్ళీ మోహ పెడదాం అనుకుంటున్నావా? నాకెందుకు స్వామి వరాలు, నాకు అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా? ఘనమగుదేవ ఈవెరమె కాదు మహాత్మక వాగ్వినిర్గితంబగు తావకీన చరణంబుజచారు మరంద రూపమై తనరిన కీర్తియున్ విని ముదంబును పొందగలేని మోక్షమైనను మది కొరనొల్లా అఘనాశ రమేశ సరోజలోచన. తండ్రి నాకు మోక్షం కూడా అక్కర్లేదు, నాకు కావలసింది ఏమిటో తెలుసా? నీ పాదార విందములను గూర్చి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తుంటే, నీ కథలు చెప్తుంటే అలా విని పొంగిపోయేటటువంటి స్థితి నాకు చాలు తప్ప మోక్షం వస్తే నీలో కలిసిపోయి మళ్ళీ నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెప్తుంటే పొంగిపోతూ వినే అదృష్టం ఎక్కడ ఉంటుంది? అందుకు నాకు ఆ అదృష్టం చాలు, అందుకు నాకు వరం అక్కర్లేదు అన్నాడు. ఎవరు అనగలరండి? అందుకే మన వాళ్ళు ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్తారు. ఈశ్వర కథకున్న గొప్పతనం ఏమిటంటేట, ఈశ్వరుడి గురించి కథ చెప్తున్నారనుకోండి, అయ్యయ్యో వీళ్ళందరూ పాపం ఎంత బాగా వింటున్నారో అని గభాలన ఆకాశంలోంచి ఈశ్వరుడు కిందకి దిగాడు అనుకోండి. దిగితే ఇలా ఒకసారి చూసి ఇలా తట్టి నేనే వచ్చాను అంటున్నాడు అనుకోండి. ఆ పక్కన ఉన్న వాళ్ళని కాసేపు ఆగవే బాబు నువ్వే అయితే అయి ఉండొచ్చు కన్నా కథ అని ముందంటారట. ఈశ్వరుడి కన్నా ఈశ్వరి కథ గొప్పగా ఉంటుందిట అయింది. అందుచేత ఈశ్వర నీ కథలు వినగలిగినటువంటి అదృష్టాన్ని నాకు కల్పించు అని సృష్టిలో ఎవరు కోరని కోరిక ఒకటి కోరాడండి పృథు మహారాజు గారు. ఎంత చిత్రమైన కోరికో చూడండి ఇది. జగదీశ దేవయుష్మత్వద కైంకర్య పరతదనర్చు సాగరతనూజ కృత్యంబునందు
అకిల్బిషబుద్ధినే ప్రీతి కోరుట జగన్మాతయైన ఆ రమా సతితోడి వైరమవశ్యంబు కల్గు అయినను దయాకార నీవు దీనవత్సులుడవు కాన స్వల్పంబైన అధికంబు చేయుదవు గాన భవ్య చరిత నిజ స్వరూపంబునందు అభిరతుడవైన నీవు నన్నదరించుపగిది ఇంగిరనదరింపవు మహాత్మ భక్త జనలోక మందార భవవిదూరా. స్వామి, ఇంతకాలం నుంచి లోకంలో ఒక నానుడి ఉన్నది. ఏమిటా నానుడి అంటే లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామివారి పాద సేవ చెయ్యడం అంటే లక్ష్మీదేవి చేయగలదు. అంత గొప్ప సేవ చేస్తుందని ఒక పేరు. ఇవాళ నేను ఒక వరం అడుగుతున్నాను. ఏమిటో తెలుసా వరం? నీ పాదాల్ని అంత పూనికతో అర్చించేటటువంటి లక్ష్మీదేవికి ఇప్పుడు నేను అడుగుతున్న వరం వల్ల నాకు అమ్మవారికి దెబ్బలాట వచ్చి తీరుతుంది. అయినా కూడా నువ్వు నా వైపే మొగ్గుతావు. ఎందుకో తెలుసా? ఇంతకాలం నుంచి లక్ష్మీదేవి సేవలు పొందేవుగా. ఆవిడ సేవలు లేకపోతే నీకు పూర్ణత్వం ఏం తగ్గిపోదుగా. అల్పమైనటువంటి వాడు కోరినా కూడా అధికమైనది నువ్వు ఇస్తావు. అలా ఇవ్వడంలో నీ గొప్పతనం ఉంది. అప్పుడే నీ గుణాలు ప్రకాశిస్తాయి. నేనొకటి అడుగుతున్నాను. ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి ఇంతకాలము నిన్ను ఎలా అర్చన చేసిందో అంతకన్నా గొప్పగా అర్చించగలిగిన శక్తి నాకు కటాక్షించు. వీడెత్తుకుపోయాడు రా నాకున్నటువంటి అదృష్టాన్ని, నా కైంకర్యాన్ని అని అమ్మవారికి నా మీద కోపం వచ్చి మాకు దెబ్బలాట వస్తే రావచ్చుగాక. కానీ మా అమ్మ కదా సంతోషపడిపోయి ఒప్పుకుంటుంది. స్వామి, నేను అలా పూజ చెయ్యగలిగిన శక్తి నాకి అన్నాడు. ఇది పూజనిష్ట అంటే పృథు మహారాజు గారిది. అందుకే మనకి షోడశోపచారాలు వచ్చాయండి. పూజ ధరించిపోతాడు పూజ చేసేటప్పుడు. ఆవాహయామి అంటే స్వామి రండి అని పిలుస్తాడు. నిజంగా స్వామి వచ్చినట్టు హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు రేపు పొద్దున్న లక్ష్మీదేవి కళ్యాణం విన్న తర్వాత మీరు చేదురుగాని పూజ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. అమ్మ చేతులు కడుక్కో. పాదయోహ పాద్యం సమర్పయామి. స్వామి కాళ్ళు కడుక్కోండి. అలా అనగానే మీరు ఏం చెయ్యాలి? మీ పిల్లాడైతే ఊరుకుంటారా? మీ అమ్మగారు నాన్నగారు అయితే ఊరుకుంటారా? గబగబా ఉత్తరం ఇచ్చి అమ్మ చేతులు తుడుచుకో, నాన్నగారండి కాళ్ళు తుడుచుకోండి అని గబగబా తుడిచేసేరు. అందుకని ఆ కాళ్ళు చేతులు తుడిచేసి స్వామి కూర్చోండి స్నానం చేయండి అని చెప్పి అమ్మవారికి చక్కగా స్నానం చేసేసిన తర్వాత మంచి మానసికంగా పచ్చటి పట్టు పీతాంబరం ఇస్తే అమ్మవారు పట్టు బట్ట కట్టుకుని అయ్యవారు పట్టుబట్టలు కట్టి కూర్చుంటే చక్కగా ఇలా విభూతి పెట్టి ఇద్దరికి కస్తూరి తిలకాలు పెట్టి అమ్మవారికి ఎంత మాత్రం జ్వాల లేకుండా సాంబ్రాణి పొగ అమ్మవారి కేశపాశం దగ్గరికి వెళ్ళి వేస్తే ఆ సాంబ్రాణి పొగతో అమ్మవారి నల్లటి జుత్తంతా పొగవాసన పట్టేస్తే మీరు ఎంతో అందంగా అమ్మవారికి కేశపాశం ముడేసి అందులో చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ బంగారు పాత్రలోంచి దండలు తీసి ఓయ్ రే నీకు ఇంత బాగా ముడేయడం ఎప్పుడు వచ్చింది రోయ్ అని అమ్మ నవ్వుతుంటే ఏమిటనుకుంటున్నావు మన అబ్బాయి అంటే వాడికి అన్ని విద్యలు వచ్చు అని స్వామి నవ్వుతుంటే అమ్మ ముడిలో చక్కగా మీరు అమ్మవారికి పుష్పమాలలు అలంకారం చేసి మంచి మంచి వజ్రాల నగల పెట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మానసికంగా చేయడానికి దరిద్రం ఏమిటండి? సర్వాభరణాన్ సమర్పయామి. ఒక్కసారి ఆగి నిన్న పెట్టిన నగలు ఇవాళ లేవు, ఎన్ని నగలో మీరు తీసి అమ్మవారి చెవులకు పెట్టి ఆ చెవుల యొక్క ఆ కింద దుద్దు కనపడుతుంది. అమ్మవారి చెవికి ఆ దుద్దు పెట్టి పుష్యరాగాలతో ఉన్నది ఇలా శీల తిప్పుతుంటే మెత్తటి అమ్మవారి చెవి ముట్టుకున్నట్టు, అమ్మ మెడలో హారాలు వేసినట్టు, ఆవిడ మెడలో చక్క మల్లెపూల దండలు జాజి దండలు వేసినట్టు, అయ్య మెడలో మందారమాలలు వేసినట్టు. అప్పుడు సర్వాభరణాన్ సమర్పయామి. ఎంతసేపు మీరు ఎంతసేపు రమించగలిగితే అంతసేపు. అంతా అయిన తర్వాత పాదముల వరకు మంజీరములు అన్నీ పెట్టేసిన తర్వాత మీకు మానసికంగా ఒక ఆర్ట్ వచ్చేస్తుంది. ఎవరికీ తెలియదు మీరు అలా అలంకారం చేయగలరని. అలా మీరు అలంకారం చేసేయగలరు, ఎందుకంటే అంగాంగములు మీకు తెలుసు. అలా మీరు అమ్మవారిని అమ్మ చేయి జాపమ్మా అని గబగబా పెట్లోంచి తీసేసి అమ్మవారికి 5 వేళ్లకి ఉంగరాలు పెట్టేసి బొట్టన వేలుతో సహా, ఎంత ఎర్రటి వేళ్ళమ్మా ఓసారి చేయి తల మీద పెట్టు అని తల మీద పెట్టించేసుకుని అయ్యవారికి కంకణాలు పెట్టేసి ప్రాతర్నమామి పరమేశ్వరప బహుదండాన్ ఖట్వాంగ శూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ అని. అయ్యా స్వామి చూసావా చెయ్యికి ఇంకా వదలలేదు. రాత్రి పడుకున్నప్పుడు అమ్మవారి బుగ్గలు నిమిరావు,
ఆ బుగ్గలకున్న కస్తూరి వేళ్ళకు అంటుకుంది. రేపొద్దున బయట అందరూ చూశారంటే అమ్మవారి బుగ్గలు అంటుకుంది అనుకుంటారు, తుడిచేసుకో అని గబగబా ఉత్తరీయం పెట్టి తుడిచేసి, ఇలా ఒకసారి అర్ఘ్యపాత్రలో ఉత్తరీయం ముంచి ఆ వేళ్లు మెల్లగా తుడిచేసి, బాగున్నాయి ఇప్పుడు తెల్లగా అని చెప్పి మీరు పొంగిపోతున్నారు అనుకోండి, తలుపు చప్పుడైంది అనుకోండి మండిపోతుంది. అందుకే పెద్దలు ఆరాధన చేసుకున్నప్పుడు వెళ్ళకండి అంటారు. మీరు పొంగిపోతూ ఇదంతా అయిన తర్వాత అప్పుడు స్నానం అయిపోయింది, ఓ పాత్ర పెట్టి ఇద్దరి పాదాలు పెట్టి మీ భార్య బంగారు కలశంతో నీళ్లు పోస్తుంటే మిమ్మల్ని కట్టుకున్నందుకు ఆవిడ ఉద్ధరింపబడేది. అప్పుడు ఆవిడ వంట చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ బంగారు చెంబు పట్టుకొచ్చి ఆవిడేమో నీళ్లు పోస్తూ ఉంటుంది, మీరేమో అయ్యవారి తెల్లటి పాదాలు కంకణాలు పైకెత్తి కడిగేసి, అమ్మవారి పాదాలు కడిగేసి ఈ లత్తుక గంధం కరిగిపోయిన నీళ్లు తీసి ఇక్కడ పెట్టి, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని ఉద్ధరిణితో తీసుకుని ఇలా పోసుకుని ఇలా తాగేసి, మానసికం రా ఇలాగా అని ఆవిడ చెంబు అక్కడ పెట్టేసి, ఆవిడ ఇలా పవిట కొంగులో పట్టుకుని నిలబడి తీసుకోకూడదు, కూర్చుని చక్కగా ఇలా ఆవిడ పడితే ఆవిడకు 3 మాటలు పోస్తే ఆవిడ కూడా పుచ్చేసుకున్నాక, చూసావా మన స్వామి ఇంట్లో చక్కగాను అని మీరిద్దరు ఆ తీర్థం పుచ్చేసుకుని, స్వామి తినండి ప్రసాదం మధ్య పానీయం సమర్పయామి, మెల్లిగా తినండి వెక్కిళ్ళు వస్తాయి, ఏమిటా కంగారు ఎక్కడికి వెళ్ళిపోరలేండి భక్తులు అని మీరు శాసించి, భక్తుడికి స్వతంత్రం ఉండాలండి, కాసి నీళ్ళు ఇచ్చి అలా గబగబా మళ్ళీ పరిగెత్తేయకండి ఎక్కడో రాక్షసులు వచ్చారని, ఉత్తరాపోసనం సమర్పయామి మళ్ళీ కాసి నీళ్లు తాగండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోండి, ఓసారి కాళ్ళు కడుక్కోండి, తాంబూలం వేసుకోండి. అబ్బా ఎంత ఎర్రగా ఉన్నాయో నీళ్లు, నోరు అమ్మో నా కనురాపు తగులుతుందేమో, ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే నీరాజనం తిప్పి, ఇంత తొందరగా నేను నీలో కలిసిపోవాలి భావంలో అని మంత్రపుష్పం చెప్పుకుని మీరు లేచి బయటికి వస్తున్నారనుకోండి, అది పూజ కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పూజ, బాహ్యమునందా ఆంతరమునందా? ఇది పృథువు చేశాడు, మార్చి 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 అనుభవించాడు. రేపు వామనమూర్తి యొక్క విషయంలో మీరు విందురు గాని, నూత్ర మర్యాదంచెందు కరంబు క్రిందగుట అంటారు పోతన గారు, ఒక అద్భుతమైన మాట. అదే ఉపచారాలు, కానీ భక్తుడు మార్చి 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 ఆ సమాధిలో ఆ మానస పూజలో అనుభవించేస్తుంటాడు. కాబట్టి అటువంటి అర్చన చేశాడు పృథువు. అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయన పట్ల విశేషమైనటువంటి ఆనందాన్ని పొంది ఒకనాడు సత్రయాగం చేసి, సత్రయాగంలో అందరికీ కూడా వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో. ఇప్పుడు ఏమైంది, కర్మయందు శుద్ధి కలిగింది, కర్మయందు శుద్ధి భక్తికి దారితీసింది, అపారమైన భక్తి వైరాగ్యానికి దారితీసింది. ఇవన్నీ కాదురా శాశ్వతం, ఈశ్వరుడి పాదాలు పట్టుకోవాలన్న వైరాగ్య బుద్ధి అంకురించింది. కొడుకులు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇప్పుడు జ్ఞానం ఇవ్వాలి. ఒక రోజున సత్రయాగం జరుగుతుండగా సనక సనందనాది మహర్షులు కిందకి దిగారు. వాళ్ళ పేరు చెప్తే చాలండి సభంతా గంగా స్నానం చేసినట్టే. అన్ని ఉన్నాయి కాబట్టే పృథు మహారాజు గారి చరిత్రకంత గొప్పతనం ఇచ్చేశారు. సనక సనందనాదులు కిందకి దిగారు. మహాపురుషులైనటువంటి వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గుతుంది, ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి.